వినుకొండ మండలం నవ్యానంది గ్రామంలోని రామచంద్ర శ్యామల ఇంటిలో గత రాత్రి చోరీ జరిగింది. ఇంటి యాజమానురాలు శ్యామల కథనం ప్రకారం 9 తులాల లాంగ్ చైన్, 4 తులాల నల్ల పూసల పేరు, 3 తులాల పేరు, 2 తులాల బ్రాస్లెట్, అర తులం ఉంగరం చోరీ అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ ద్వారా ఆధారాలు సేకరించారు. T20 వరల్డ్ కప్ లో పవర్ ప్లేలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా వెస్టిండీస్ రికార్డు నెలకొల్పింది. ఆఫ్ఘనిస్తాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో 6 ఓవర్లలో వికెట్ నష్టపోయి 92 పరుగులు చేసింది. ఆ తర్వాతి స్థానంలో నెదర్లాండ్స్ 91 ఉంది. మరోవైపు ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ అజ్మతుల్లా వేసిన ఇన్నింగ్స్ 4 ఓవర్లో 36 పరుగులు వచ్చాయి. గుండెపోటుతో జర్నలిస్టు మృతి చెందిన ఘటన ఆర్మూర్లో చోటు చేసుకుంది. ఆర్మూర్ డివిజన్ కు చెందిన సీనియర్ రిపోర్టర్ అశోక్ గుండెపోటుతో మంగళవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు ఆయన కుటుంబీకులు తెలిపారు. అశోక్ మృతి పట్ల పలువురు జర్నలిస్టులు, నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. పత్రికా రంగంలో ఆయన చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. నిజామాబాద్ సిపి కల్మేశ్వర్ బదిలీపై ఊహాగానాలకు తెరపడింది. నిన్న జరిగిన ఐపీఎస్ బదిలీలో ఆయన పేరు లేకపోవడంతో ఇప్పట్లో ఆయన బదిలీ లేనట్లే అని స్పష్టత వచ్చింది. కల్మేశ్వర్ సతీమణి అయిన ఐపీఎస్ అధికారిని రోహిణి ప్రియదర్శిని డిచ్పల్లి 7వ బెటాలియన్ కమాండెంట్ గా బదిలీపై వస్తుండటంతో సిపి ట్రాన్స్ఫర్ వార్తలకు చెక్ పడింది. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా మరియు రాజ్యసభలో బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గా రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డిని కేసీఆర్ నియమించారు. ప్రస్తుతం పనిచేసిన కేకే శివరావు స్థానంలో కేఆర్ సురేష్ రెడ్డిని నియమిస్తున్నట్లు రాజ్యసభ సెక్రటరీ జనరల్, లోక్సభ సెక్రటరీ జనరల్ కు లేఖలు రాశారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి 7వ బెటాలియన్ పోలీస్ కమాండెంట్ గా 2012 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారిని రోహిణి ప్రియదర్శిని నియమితులయ్యారు. ఇక్కడ పనిచేసిన కమాండెంట్ బి రామ్ ప్రకాష్ ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. మొదటిసారిగా సోమవారం నిర్వహించిన విద్యుత్ ప్రజావాణి కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 21 సమస్యలు దరఖాస్తులు వచ్చాయని ఎస్సీ ఆర్ రవీందర్ తెలిపారు. నిజామాబాద్ డివిజన్ లో 2, డిచ్పల్లిలో 5, ఆర్మూర్లో 5, బోధనలో 9 సమస్యల కోసం దరఖాస్తులు వచ్చాయన్నారు. వీటిని పరిశీలించి దరఖాస్తుదారుల సమస్యలు పరిష్కరిస్తామని ఎస్సీ తెలిపారు.